శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన ముందు బోరబండ రాజు గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది ఏపీ లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి గారు, ఆయనతో పాటు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఎవరున్నారు అనుకోవచ్చు? మద్యం కుంభకోణం అనేది చిన్న కుంభకోణం కాదు. చాలామంది 1000 కోట్లు 800 కోట్లు అనుకుంటున్నారు. కానీ పూర్తిగా దాని గురించి తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే 3000 కోట్ల కుంభకోణం అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. కానీ నిజంగా ప్రజల సొమ్ముని ఇంత ఘోరంగా దోచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ కావడం, తర్వాత వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవడం, త్వరలోనే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో జరిగిన కొన్ని కారణాలు చెప్తాను. ఏ మద్యం షాపులో కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు. ఓకే, ఇక్కడికి ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకున్నారు. అది భారీ రేట్లకి అమ్మారు. బాటిల్ మీద రేటింగ్ గట్రా ఏం లేదు. ఇది వాస్తవంగా జరగలేదని చెప్పడానికి ఎక్కడ ప్రూఫ్ లేదు. జరిగిందని చెప్పడానికి మాత్రం 100 కారణాలు ఉన్నాయి. ఇదే మెయిన్ మైనస్ అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా మైనస్సేనండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పూర్తి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నారు. వాళ్ళు దోషేశారన్న మాట మాత్రం నిజంగా వాస్తవం. అదే ఖచ్చితంగా మద్యం కేసులో రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, జైలు శిక్ష పాలవుతాడు. మరి అంటే డైరెక్ట్ ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా? మరి ఒక్కొక్కరిని ఇట్లా కింద నుంచి అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ ప్రూఫ్స్ కావాలి. ఏ రకంగా ఈ కుంభకోణం జరిగింది, ఎలా ఆ డబ్బు ఎలా ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అని పూర్తిగా సమాచారం తెలిసిన తర్వాత మాత్రమే ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేయాలంటే చాలా ఇది ఉంటుంది. చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే పూర్తిగా ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేస్తే రేపొద్దున అబాస్ పాలవుతారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. చూడండి, చంద్రబాబు నాయుడుని ఏ డేట్కి అయితే అరెస్ట్ చేశారు, ఆగస్టు నెలలో ఇప్పుడు అరెస్ట్ చేసినట్టున్నారు. ఆగస్టు లోపు లేకపోతే అదే డేట్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అదే టైంకి అదే డేట్లో అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తాయి. అంటే నిజం అనుకోవచ్చు అట్లా ఆ టైంకి ఎట్లా? ఖచ్చితంగా అవుతుందండి. ఆ లోపల దర్యాప్తు అయిపోద్ది. అంటే నా ఊహ మాత్రం చెప్పాను. నేనేంటంటే చంద్రబాబు నాయుడిని ఏ డేట్లో అయితే అరెస్ట్ చేశారో అదే డేట్ని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. కొన్ని వినిపిస్తున్నాయి ఆ విధంగానే. అంటే ఇప్పటిదాకా ఆగడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అదే మంత్లో అరెస్ట్ చేశారు, అదే డేట్కి కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్టుగానే కొన్ని మీడియా ఛానల్లో కూడా వస్తా ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అది ప్రజాసొమ్ము అండి. 3000 కోట్లు అంటే ఎంత అభివృద్ధి కుంటుపడిపోయి ఉంటుంది చూడండి. ఎంత అభివృద్ధి పోయి ఉంటుంది. వీళ్ళు ఇష్టానుసారం దోసేసి 100 కోట్లు, ఎమ్మెల్యేలు 100 కోట్ల కాంచి 1000 కోట్లు పెరిగిపోతున్నారు. ఈ పేద ప్రజలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా ఎవడ బతుకాడు బతుకులా చేస్తున్నాడు. వీళ్ళు మాత్రం రాజకీయ నాయకులు వేల నుంచి లక్షల కోట్లు సంపాదించేసుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు దొరికి జైలు పాలవుతాడు. ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. అంటే నాకు ఒక డౌట్, అంటే ఆ లిక్కర్ అమ్ముతున్నప్పుడు ఎందుకు యూపీఐ పెట్టలేదు అనుకోవచ్చు? అదే కదా, దోచేయడానికి చాలా చక్కటి దారి ఒకటి కనిపించింది వాళ్ళకి. యూపీఐ పెట్టకూడదు, వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియకూడదు. ఎందుకంటే ప్రభుత్వము వాళ్లే కదా ప్రభుత్వంలో ఉన్నది. ఎలాగా దొంగ లెక్కలు రాసేసుకుని వాళ్ళ ఇష్టానుసారం సంపాదించేసుకోవచ్చు అనే ప్లాన్ తోటే. లేకపోతే రాష్ట్రాలన్నీ కూడా, ప్రతి రాష్ట్రం, మన దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా యూపీఐ పేమెంట్ తీసుకున్నారు. ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే తీసుకోలేదు, ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడే తెలిసిపోతుంది కదా ఎవడు దొంగ అనేది. అంటే ముందే ప్లాన్ వేసుకొని చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్లాను. వాళ్ళ దగ్గర బోల్డ్ మంది సలహాదారులు ఉన్నారు కాబట్టి ఇలాంటి దొంగ ప్లాన్లు చాలా ఇస్తుంటారు. కాబట్టి దొంగతనం చేశారని నిరూపితం అయిపోతుంది, త్వరలో అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు జైలుకి. అంటే నెక్స్ట్ టైం కూడా మనమే వస్తాం కాబట్టి ఏం బయట కాదండి, వాళ్ళు అనుకోవచ్చు కదా. అదే కాదు, నెక్స్ట్ టైం కాదు, జీవితాంతం సీఎంగా ఉండిపోతానేమో అనుకున్నాడు అతను. అలా అనుకో, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, సంక్షేమం నమ్ముకున్నాడు. ఇలాగ సంక్షేమంలో 30% ఇంచుమించుల ప్రజల్ని మనం ఈ సంక్షేమ పథకాల పేరుతో మనం కొనిస్తున్నాం అనుకున్నాడు. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారు, బిడ్డల భవిష్యత్తు ఆలోచిస్తారు. ఇలాగ ఇష్టానుసారం సంక్షేమ పేరుతో దుర్వినియోగం చేసేస్తే, సంక్షేమం పేరుతో పేదవాడికి అందిస్తే పర్లేదు, ఉన్నవాడికి కూడా అందించి దోసేశారు సొమ్మును. కాబట్టి అప్పుడు ఆ రాష్ట్రం అలా కుంటుపడిపోయింది. చాలా ప్రజలేం పిచ్చోళ్ళు ఏం కాదు కదా, పిచ్చోళ్ళు అనుకుంటారు వీళ్ళు పిచ్చోళ్ళు నిజంగా చెప్పాలంటే. అప్పుడు
ఆలోచించారు వీడు యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, అవును. ఈ తెలుగు తక్కువ పరిపాలన చేస్తున్నాడు అని పూర్తిగా ఆలోచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి అక్కడ ప్యాలెస్లో కాకుండా ఇక్కడ బెంగళూరులో కూర్చోబెట్టారు. ఓకే. అంటే ఇక ఆయన ఏదో ప్రజలకు ఇస్తున్నట్టుగా ఇస్తూ వెనకాల వెనకాల నుంచి దోసేశారు. వందల వరకు లాగేశారంట. అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా ఆయన్ని ఓడించారు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.